హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూసిన తెమ్నా బ్లాగ్స్. ఈరోజు నేను చికెన్ పచ్చడి పెట్టుకుంటున్నాం. దానికి కావాల్సిన వస్తువులు: జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, కొత్తిమీరలు, ఆవాలు, మెంతులు. ఇవన్నీ మంచిగా వేయించుకోవాలి. వేయించుకొని పక్కకి పెట్టుకోవాలి. పక్కకి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ అయితే చికెన్ తీసుకొని అందులో కొంచెం అంత ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఉప్పు అనేది మంచిగా ముక్క పట్టుకోవాలి. అప్పుడే ముక్క అనేది గట్టిగా ఉంటుంది. ముక్క కూడా ఉప్పు పడుతుంది. తర్వాత నెక్స్ట్ స్టవ్ పైన పెట్టుకోవాలి. అందులో వాటర్ మాత్రం మొత్తానికి వేయద్దు. వాటర్ వేయకుండానే ఆ చికెన్ నుంచి వచ్చిన వాటర్ మొత్తం డ్రై అయిపోయేదాకా స్టవ్ పైన పెట్టాలి. పెట్టిన తర్వాత చికెన్ మొత్తం అందులో వాటర్ ఏం లేకుండా మొత్తం కుక్ అయిన తర్వాత దాన్ని చికెన్ తీసుకొని చూసారా, ఒక చుక్క కూడా అందులో వాటర్ లేవు, పట్టి మొత్తం ఉడికేసింది. నెక్స్ట్ అందులో నేను కేజీ చికెన్కి హాఫ్ కేజీ ఆయిల్ పోసుకున్న. హాఫ్ కేజీ ఆయిల్ పోసుకున్న తర్వాత మొత్తం అందులో నూనెలో మొత్తం మళ్ళీ ఫ్రై చేయాలి చికెన్ని. ఎంత అంటే ముక్క స్పాంజీగా ఉడకాలి. మొత్తం నూనెల్ని ఉడికిన తర్వాత చూడుర్రి, మనం మొత్తం ఎప్పుడు కలుపుతూనే ఉండాలి, లేకుంటే మాడిపోతుంది. స్టవ్ కూడా చిన్న సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. కలుపుకొని తీసుకొని ఒక గిన్నెలో పక్కకి పెట్టుకోవాలి. దాన్ని పక్కకి పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకో కడాయి తీసుకొని చూసారు ఎంత మంచిగా ఉడికిందో చికెన్. నెక్స్ట్ స్టవ్ అంటూ పెట్టి మళ్ళీ అదే గిన్నె పెట్టుకొని, నాకు ఆయిల్ సరిపోలేనట్టు ఆయిల్ సరిపోకుంటే మళ్ళీ కొంచెం అందులో ఆయిల్ పోసుకున్నా. ఆయిల్ పోసుకొని అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మనకు పల్లెటూరులో అంటే దొరుకుతుంది అనుకో, ఫ్రెష్గా అల్లం వెల్లిపాయ వేసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది. కాకపోతే మా పాప సడన్గా అడిగింది కాబట్టి ఇక ఫ్రెష్గా దంచేంత లేదు. ఇంట్లో ఇంత అల్లం వెల్లిపాయ పేస్ట్ 2 స్పూన్లు వేసి అల్లం వెల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మొత్తం కలుపుతూ ఉండాలి. ఒక్క కాడనే వేసినాం అనుకో ముద్దలు కట్టిపోతుంది. అల్లం వెల్లిపాయ ఎప్పుడు వేసినా సరే వెంటనే కలపాలి, లేదంటే ఇక్కడ వేసినామో అక్కడనే ముద్దలాగా ఎండిపోతుంది అన్నట్టు. అది కొంచెం పచ్చివాసన అయ్యేంత వరకు తింపుతూ ఉండాలి. అయిపోయిన తర్వాత చికెన్ కొంతమంది ఏం చేస్తారంటే అల్లం వెల్లిపాయ వేసిన తర్వాత కారపొడి పోస్తారు. కారపొడి పోయొద్దు. ఆ కారం పోసేసరికి కారం అనేది మాడిపోతుంది. అందుకని ఫస్ట్ చికెన్ వేసుకొని చికెన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కారపొడి పోస్తే కారం అనేది మాడిపోకుండా ఉంటుంది అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్. కారం వేసిన తర్వాత నేను 2 గ్లాసుల కారం తీసుకున్న కారం బాగా అనిపించింది, సరిపోదు కావచ్చు, మళ్ళీ కొంచెం వేసిన. నేను కేజీ చికెన్కి టీ గ్లాస్ తోటి 2 గ్లాసుల కారం వేసిన. మంచిగా వేసుకొని మంచిగా కలపాలి. కలుపుకున్న తర్వాత చికెన్ స్టవ్ మాత్రం స్లిమ్లో పెట్టి కలపాలి. స్టవ్ పెద్ద పెడితే మాత్రం మాడిపోతుంది. తర్వాత ఉప్పు, రుచికి సరిపోయేంత ఉప్పు. మేము ఉప్పు మాత్రం ఎక్కువ తినాం కాబట్టి సరిపోయేంత వేసుకున్నాం మేము. మీరైతే హాఫ్ గ్లాస్ పోసుకోవచ్చు. తర్వాత మంచిగా కలుపుకొని స్టవ్ చిన్నగా ఉండగా మంచిగా కలుపుకున్న తర్వాత చూసారా, జ్యూసీ ఎంత మంచిగా అయింది. అబ్బా, చూస్తే నోరు ఊరుతుంది. స్టవ్ బంద్ చేసిన తర్వాత 2 పెద్ద సైజు నిమ్మకాయలు తీసుకొని రసం తీసుకొని అందులో పోసుకోవాలి. చూసారా, జ్యూసీ ఎంత టేస్టీగా అయిందో చికెన్ పచ్చడి అంటే ఫస్ట్ అసలు నాకు కూడా ఇంట్రెస్ట్ లేకపోతుండే. అబ్బా, ఇప్పుడు దాన్ని యూత్ అసలు తినాలంటే అబ్బా అదృష్టం కావాలి. నా పెద్ద పాప అడిగింది తీసుకోతామ్మా అని. ఇక కన్నా బిడ్డ అడిగిన తర్వాత కన్నా తల్లి ఊరుకుంటుందా, చేసి పెట్టింది. చేసి ఆలస్యం లేదు, మా పాప పోతాను ఆల్రెడీ రెడీ అయింది. రెడీ అయినాక చల్లారబెట్టి ఆమె కవర్లో ఆమెకు ప్యాక్ చేస్తున్నా. అమ్మ నేను మా ఫ్రెండ్స్ అందరూ తీసుకొచ్చుకుంటూ నేను తీసుకుపోతా అన్నది. తీసుకుపోతా అంటే సరే అని రెడీ చేసిన. ఓకే నా ఫ్రెండ్స్.